జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ సమ్మె 12వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, మా సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఐఎఫ్టీయూ సంఘ నాయకులు మున్సిపల్ కార్మికులకు సంఘీభావం తెలియజేసి మీడియాతో మాట్లాడారు. గత 12 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని, అది ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు. సమ్మెకు ముందు అనేక దఫాలుగా ప్రదర్శనలు కార్మిక శాఖ అధికారులు మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు సమ్మెకు దిగారు. కానీ గతంలో ఏనాడు ఏ ప్రభుత్వం కార్మిక వర్గానికి చేయలేని ద్రోహాన్ని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తూ మిమ్మల్ని పర్మినెంట్ చేస్తాం, మున్సిపల్ కార్మికులంటే చాలా అణగారిన వర్గాలు, ఈ సమాజాన్ని శుభ్రం చేయడంలో ముందుండి ఎంతో త్యాగం చేస్తున్నారు, ఎంతో కృషి చేస్తున్నారు, మొత్తం పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుతున్నారు, మీకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదు, నేను వస్తే న్యాయం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ ఉద్యోగస్తులకి పర్మినెంట్ చేయలేదు. కనీస వేతనం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పింది. ఒక కార్మికుడు సగటున 8 గంటలు పనిచేస్తే 26,000 రూపాయలు ఇవ్వమని చెప్పింది. కనీసం 18,500 కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకోలేదు. ఇది దుర్మార్గమైన చర్య. ఈఎస్ఐ ఉంది, ఈఎస్ఐ ఎక్కడికో ఏలూరు విజయవాడ వెళ్ళి ఇది వైద్యం చేయించుకోవాలన్నా, సెలవు పెట్టాలన్నా అంతకంటే డబ్బులు ఎక్కువయ్యే పరిస్థితి ఈరోజు ఉంది. ఈఎస్ఐ ద్వారా వీరికి డబ్బులు కటింగ్ అవుతున్నాయి, కానీ దానివల్ల లబ్ధి పొందట్లేదు. జంగారెడ్డిగూడెం ప్రాంతంలోనే ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మాణం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్మిక సమస్యలు తక్షణం ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని చెప్పి మా ఐఎఫ్టీయూ డిమాండ్ చేస్తున్నాం.